నెట్ఫ్లిక్స్ తన సబ్స్క్రైబర్ బేస్ ను పెంచుకునే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రీ ప్లాన్ ను తీసుకురావాలని భావిస్తోంది. అయితే వినియోగదారులు నెట్ఫ్లిక్స్ కంటెంట్ కోసం చెల్లించాల్సిన అవసరం లేకుండా ప్రకటనలతో కూడిన ప్లాన్ అందిస్తుందని సమాచారం. అంటే ₹1 కూడా మీరు చెల్లించాల్సిన అవసరం ఉండదు. అయితే కంటెంట్ ను చూడాలంటే మాత్రం యాడ్స్ ను కూడా తప్పనిసరిగా చూడాల్సి ఉంటుంది. ఎంపిక చేసిన మార్కెట్లలో ఫ్రీ ప్లాన్ ను తీసుకొస్తారని బ్లూంబర్గ్ నివేదిక పేర్కొంది. సంస్థలు ఇచ్చే ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకొని వినియోగదారులకు ఉచితంగా ఇవ్వడానికి వీలు కల్పిస్తోంది నెట్ఫ్లిక్స్. ఇక ఆసియా, యూరోపియన్ దేశాల్లో ప్రీ ప్లాన్ ను తీసుకురావాలని నెట్ఫ్లిక్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీవీ ఛానల్స్ ఉచితంగా లభిస్తున్న దేశాల్లో ఈ ప్లాన్ ను ప్రవేశపెట్టాలని చూస్తోందట నెట్ఫ్లిక్స్. ఏ దేశాల్లో తీసుకురావాలనేది మాత్రం బ్లూంబర్గ్ వెల్లడించలేదు. కెన్యాలో ఈ ప్లాన్ ను ప్రయోగాత్మకంగా పరీక్షించిన నెట్ఫ్లిక్స్ ఆపై నిలిపివేసింది. అమెరికాలో మాత్రం ఈ ప్లాన్ ను తీసుకొచ్చే ఉద్దేశం లేదని బ్లూంబర్గ్ పేర్కొంది. ఇక తాజా నివేదిక ప్రకారం నెట్ఫ్లిక్స్ వీడియో స్ట్రీమింగ్ ఫార్మాట్ను ప్లాట్ఫామ్ ఉచితంగా టీవీ నెట్వర్క్లు కూడా ఉచిత ప్లాన్ను కలిగి ఉన్న ఆసియా మరియు యూరోపియన్ మార్కెట్లలో ఉచిత ప్లాన్ను అందించడం గురించి చర్చించాయి. ఇక ఈ ప్లాన్ నెట్ఫ్లిక్స్ కంటెంట్ను ఉచితంగా చూడడానికి అవకాశం అందిస్తోంది. నెట్ఫ్లిక్స్ తన సబ్స్క్రైబర్లను పెంచుకోవడంలో భాగంగానే ఈ వ్యూహం, ఈ ప్లాన్ను అమలు చేస్తుందని సంబంధించిన వర్గాల సమాచారం. ఎవరైతే డబ్బులు చెల్లించి కంటెంట్ను వీక్షించలేరో వారికి యాడ్స్తో కూడిన ఫ్రీ ప్లాన్ ద్వారా చేరువ అవ్వాలని భావిస్తోందట. దీంతో ప్రకటనల ఆదాయం కూడా పెరగనుంది. యూట్యూబ్ ఓవైపు ప్రీమియం సబ్స్క్రిప్షన్ను, సబ్స్క్రైబర్స్ను పెంచుకోవడంపై దృష్టి సారిస్తుండగా అడ్వర్టైజ్మెంట్ ఆదాయాన్ని పెంచుకోవడంపై నెట్ఫ్లిక్స్ దృష్టి పెడుతోంది. ఈ ప్లాన్ పై అధికారికంగా నెట్ఫ్లిక్స్ ఎలాంటి ప్రకటన చేయలేదు. త్వరలో స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఓటీటీ సంస్థలో ఉన్న పోటీని కూడా ఎదుర్కొనేందుకే నెట్ఫ్లిక్స్ ఇలా నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.